హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. రామ రామ ఇలా జరిగిందేంటి? హే ప్రభు ఏ క్యా హువా? ఇప్పుడు బీజేపీ నేతల మదిలో మెదిలే మాటలివే. ఎస్, బీజేపీ నేతలు రాముణ్ణి ఎంతగా నమ్ముకున్న ఆ రాముడు బీజేపీ నేతలను నమ్మలేదు. బీజేపీ నేతలకు చెంపదెబ్బ కొట్టాడు. ఎస్, బీజేపీ రామ మందిరం పేరుతో ఎన్ని రాజకీయాలు చేసినా నేనే దేవుడిని అంటూ మోదీ, దేవుని పుత్రుడిని దేవుడు పంపిస్తేనే వచ్చానంటూ మోదీ ప్రకటన చేసిన, అయోధ్య అంశాన్ని ఎంత సీరియస్గా ప్రచారం చేసినా, మతం పేరుతో ఎన్ని ప్రకటనలు చేసినా ప్రజలు పట్టించుకోలేదు. ప్రజలు అభివృద్ధికో, కులానికో, ఇతర ఏ అంశానికో ఓటేశారు కానీ రామ మందిరం అంశాన్ని, దేవుడు అంశాన్ని పట్టించుకోలేదు. బీజేపీకి చావు దెబ్బ కొట్టారు. ఇక్కడ ఇప్పుడు ఇండియాలో బీజేపీ గెలుపుకు దగ్గర ఉన్న సొంతంగా మెజార్టీ సాధించలేకపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందేమో కానీ రాముణ్ణి నమ్ముకున్న బీజేపీ ఆశలు తలకిందులయ్యాయి. బీజేపీని రాముడు దీవించలేదు. బీజేపీని రాముడు తిప్పికొట్టాడు. రాముని పేరుతో జరుగుతున్న రాజకీయాలను వ్యతిరేకించాడు. ఎస్, రాముడి శాపము, రాముడి వ్యతిరేకతను, రాముడి కోపము. బీజేపీకి అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా బాగా పుంజుకుంది. బీజేపీ కనీసంగా సొంత మెజార్టీ కూడా సాధించలేని పరిస్థితి ఏర్పడింది. ఈసారి ఎన్నికల ప్రచారంలో మోదీ రాముణ్ణి నమ్ముకున్నంతగా ఇంకెవరిని నమ్మలేదు. సొంత పార్టీ నేతలను నమ్ముకోలేదు. ఎక్కడ ప్రచారం చేసినా రాముడి పేరుతో ఓట్లు అడిగారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రామ మందిరాన్ని కూల్చేస్తారు, రామ మందిరానికి తాళమేస్తారు. ముఖ్యంగా హిందూ ముస్లింల మధ్య విభేదాలు పెట్టే అనేక ప్రచారాలు చేశారు, అనేక ప్రకటనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హిందువుల ఆస్తులు కొల్లగొడుతుంది, హిందూ మహిళల మెడలోని మంగళసూత్రాలు కూడా లాక్కుంటుందంటూ ప్రచారం చేశారు. ఆయన ప్రచారం మొత్తం మతం ఆధారంగానే జరిగింది. ఆయన ఎక్కడ మాట్లాడినా మతం గురించే మాట్లాడారు. హిందూ ముస్లిం గురించి నేను మాట్లాడను అని ప్రకటించిన ఆయన మాట్లాడింది మతం గురించి. ఒక సభలోనైతే దేవుడే నన్ను పంపించాడు, దేవుడు పంపిన కారణంగానే ప్రజాసేవకు వచ్చాను అంటూ ఆయన ఎటు మాట్లాడినా, ఏ విషయం మాట్లాడినా, ప్రతిపక్షాలను తిట్టినా, అభివృద్ధి గురించి మాట్లాడినా దాంట్లో మతం ఉంటుంది. రాముడు ఉంటాడు. కానీ రాముడు ఏం చేశాడు? రాముడు బీజేపీని చావు దెబ్బ కొట్టాడు. మరీ ముఖ్యంగా రామ మందిరం ఒక ప్రచారాంశమే కాదని రాముడిని నమ్ముకున్న ఉత్తరప్రదేశ్, రాముడి పేరుతో రాజకీయాలు నడిపే ఉత్తరప్రదేశ్ ప్రజలు ప్రూవ్ చేశారు, నిరూపించారు. ఇక్కడ రామ మందిరం ఒక అంశం కాలేదు. ముఖ్యంగా అయోధ్య, ఫైజాబాద్ ఏరియాలో లోక్సభ పరిధిలో ఉన్న అయోధ్య, రామ మందిరం ఉన్న అయోధ్య ప్రాంతంలో కూడా బీజేపీ ఓడిపోయింది. యోగి ఆదిత్యనాథ్ రాజకీయాలు నడిపే ప్రాంతంలోనూ బీజేపీ ఓడిపోయింది. అసలు ఉత్తరప్రదేశ్లో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. ఏవో కొన్ని సీట్లు వచ్చినప్పటికీ అది బీజేపీ కిల్లా రామ్లల్లా ఏరియా అయినా అక్కడ బీజేపీ ఓడిపోయింది. మతం పేరుతో బీజేపీ చేసే రాజకీయాలను అక్కడ బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలు తిప్పికొట్టారు. వాళ్ళకు కావాల్సింది అభివృద్ధి, ఉద్యోగాలు, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి. ఇలాంటి అంశాలకే ఓటేశారు కానీ రాముడి పేరుతో ప్రభావితం కాలేదు, రాముడి పేరుతో ఓటేలేదు. ఇదే కారణంగా ఉత్తరప్రదేశ్ బీజేపీకి ఎంతో కీలకం. రాముడు నివాసం ఉన్న ప్రాంతం అయోధ్య అక్కడే ఉంది. అక్కడే బీజేపీ దాదాపు సగానికి సగం సీట్లు కోల్పోయింది. ఎప్పుడూ రాముడి పేరుతోనే రాజకీయాలు నడిపే బీజేపీకి ఈసారి రాముడే చావు దెబ్బ కొట్టాడు. రాముడున్న ప్రాంతంలో, అయోధ్య వంటి ప్రాంతాల్లో, రాముడి ప్రభావం బాగా ఉన్న ప్రాంతంలో బీజేపీ ఓడిపోయింది. అదే ఉత్తరప్రదేశ్లో బీజేపీ దారుణ పరాభవానికి గురైంది. సగానికి సగం సీట్లు కోల్పోయింది. అయోధ్య రామ మందిరం ఉన్న ప్రాంతంలో కూడా బీజేపీ ఓడిపోయిందంటే, యోగి ఆదిత్యనాథ్ రాజకీయాలు నడిపే ప్రాంతంలోనూ బీజేపీ ఓడిపోయిందంటే రాముడు బీజేపీని ఆదుకోలేదు. తన పేరుట దారుణమైన రాజకీయాలు చేస్తున్న బీజేపీని రాముడు ఈ రకంగా శిక్షించాడేమో. నిజానికి మతం ఒక సున్నితమైన అంశం. ఆ సున్నితమైన అంశాన్నే పెద్ద బాంబులా మార్చి దేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పిన మోదీ ఈ ఎన్నికల్లోనూ మతానికే ప్రయారిటీ ఇచ్చారు. మతం గురించే మాట్లాడారు, దేవుడి గురించే మాట్లాడారు. ఎక్కడ ఏ ర్యాలీలో ప్రసంగించినా రాముడి పేరుతోనే ఆయన ఓట్లు అడిగారు. అభివృద్ధి, ఇతర అంశాలను ఆయన పక్కన పెట్టి హిందూ ముస్లింల వంటి సమస్యలని ప్రస్తావించారు. హిందువులను దువ్వే ప్రయత్నం చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. మతం సున్నితమైన అంశం కావచ్చు, మతం ఆధారంగా ఓట్లు పడి ఉండవచ్చు. కానీ ప్రజలు తెలివైన వారు.
ఎప్పుడు మతం గురించే మాట్లాడుతుంటే, ఎప్పుడు దేవుడి గురించే మాట్లాడుతుంటే, ఎప్పుడు రాముడి గురించే మాట్లాడుతుంటే కడుపు నిండేది ఎలా, తమకు ఉద్యోగాలు ఎలా అనే విషయాన్ని కాస్త ఆలోచించారేమో. అప్పుడు వారికి రాముడి కన్నా తమ జీవితమే ముఖ్యం అనిపిస్తుందేమో. అందుకే బీజేపీని చావుదెబ్బ కొట్టారు. బీజేపీని దాదాపు యూపీ వంటి ప్రాంతాల్లో ఓడించే స్థాయికి తీసుకొచ్చారు. బీజేపీ ఎప్పుడైనా మైండ్ సెట్ మార్చుకుంటుందా, మత రాజకీయాలు మానుకుంటుందా అంటే పక్కా డౌటే. అది అలా జరిగే పనే కాదు. కానీ ప్రజలు అంత మూర్ఖులు కాదు. ప్రజలు ఎప్పుడూ దేవుడి వెంటే, దేవుడి పేరుతోనే ఓట్లు వేస్తారని నమ్ముకుంటే అది పెద్ద భ్రమ.